హాయ్ అండి. మాది మేనరికం మ్యారేజ్ మేడం. మాకు పుట్టిపోయే పిల్లలు ప్రాబ్లమాటిక్గా పుడతారా, వాళ్ళకు ఆర్గన్స్ డ్యామేజ్గా పుడతారా అని చాలామంది మమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారండి. అయితే ఫస్ట్ థింగ్ అండి, నార్మల్గా మేనరికం కాకపోయినా సరే మీకు 2-5% బేబీ ప్రాబ్లమాటిక్గా ఉండే అవకాశాలు ఉంటాయి, జెనెటిక్ లోపాలు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ మేనరికం అయితే 5% కాస్త 10% అవుతుంది. సో ఆ ప్రాబ్లమ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. మరి వీళ్ళకి ఎలా చేయొచ్చు అని అంటే, ఒకవేళ మేనరికంలోకి వెళ్ళాలనుకున్నప్పుడు దీన్ని మేము కన్సాంగ్వినస్ మ్యారేజ్ అని అంటామండి ఇంగ్లీష్లో. ఈ కన్సాంగ్వినస్ మ్యారేజ్ 4 డిగ్రీస్ ఉంటాయి. సో ఇమీడియట్ కజినా, దూరపు సంబంధమా, బావ అవుతారా, మామ అవుతారా, వీటిని బట్టి ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్, మీ పేరెంట్స్ కూడా ఏమన్నా కన్సాంగ్వినస్ ఇలా మేనరికం మ్యారేజెస్ చేసుకున్నారనే దాన్ని బట్టి ఉంటుంది. వీళ్ళకి ప్రీ జెనెటిక్ కౌన్సిలింగ్ అనేది ఒకటి ఇస్తామండి. సో ఈ జెనెటిక్ కౌన్సిలింగ్లో ఏంటి అని అంటే, పెడిగ్రీ చార్ట్ అనేది ఒకటి వేసి ఒక 3-4 తరాలు వెనక్కి వెళ్ళి మీ ఫ్యామిలీ ట్రీ అనేది అబ్జర్వ్ చేస్తాము. సో దీంట్లో ఎవరికైనా ఏమైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ మధ్యలో వచ్చినాయి అనేది చూసి మ్యాచింగ్ చేసి, మీరు ఒకవేళ కన్సీవ్ అయితే ఆ బేబీకి కొన్ని హెరిడిటరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అవుతాయండి. సో అవి ఎంత పర్సెంట్ రిస్క్ ఉంటుందనేది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒకవేళ మ్యారేజ్ అయ్యింది, కన్సీవ్ అవుదాం అనుకుంటున్నారు అని అంటే నెక్స్ట్ రీల్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.